కన్యా రాశి. కన్యా రాశి ఉత్తర 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు, హస్తా నక్షత్రం 4 పాదాలు, చిత్త 1, 2 పాదాలు చెందిన వాళ్ళంతా కూడా కన్యా రాశి కింద వస్తారు. ఈ కన్యా రాశికి అధిపతి బుధుడు. మిథున కన్యకి రెండింటికి కూడా బుధుడే ఆధిపత్యం వహిస్తాడు. వీరికి ఈ మాసంలో మనం గమనిస్తే కనుక ఆశ్వీజ మాసంలో మనము అక్టోబర్ మాసంలో శుక్ర రాహువులు సుఫలితాలు ఎక్కువగా ఇస్తున్నారు. రవి బుధులు అర్ధ శుభులుగా ఉన్నారు, అంటే కొంచెం మోడరేట్గా సుఫలితాలు ఎక్కువగా ఇస్తున్నారు. మొత్తం మీద చూస్తే కనుక ఈ మాసంలో మీకు మిశ్రమ ఫలితాలే గోచరిస్తున్నాయి, అంటే అబౌవ్ యావరేజ్ ఫలితాలుగా ఉన్నాయని చెప్పవచ్చు. ఎందుకంటే వృత్తి పరంగా ఆరోగ్యపరంగా కొంచెం సాధారణంగా ఉంది, కుటుంబ పరంగా చాలా బాగుంది. అంటే వృత్తిపరంగా ఏంటంటే కొంచెం ఇబ్బంది, అంటే డిఫికల్ట్గా ఉంటుంది, కష్టకాలంగా ఉంటాం, ఎక్కువ పరిభారం పెరగటం కానీ అదనపు బాధ్యతలు స్వీకరించాల్సిన పరిస్థితి ఏర్పడటం, ఆ ఒత్తిడి ఉండటం వలన ఒక్కోసారి చేయలేమేమో టెన్షన్ వలన కొంచెం అశాంతి, మానసిక ఆందోళన ఇలాంటివన్నీ పొందే అవకాశం ఉన్నాయి. కాబట్టి కొంచెం అంటే ఎవరు మీ మాట వింటలేదు, నాకే ఎక్కువ ఇస్తున్నారు ఇలా తెలియకుండా నెగిటివ్ ఆలోచనతో ఎక్కువ రావడం వలన అశాంతి ఎక్కువ ఫీల్ అవుతారు. కాబట్టి వీలైనంత వరకు బీ పాజిటివ్, ఇచ్చిన పని ముందే ప్లాన్ చేసుకుంటే కనుక అది కూడా మనం చాలా ఈజీగానే అధిగమించడానికి అవకాశం ఎక్కువ. ఇది ముఖ్యంగా కూడా మొదటి 2 వారాలే ఈ పరిస్థితి ఉంటుంది, చివరి 2 వారాలు చాలా అనుకూలంగా ఉంటుందని చెప్పవచ్చు. ఈ మాసంలో మీకు ఏంటంటే మీ వాక్చాతుర్యం, మీకు సహజంగానే మంచి వాక్చాతుర్యం కలిగి ఉంటారు. కాబట్టి చాలా మటుకు సమస్యలు మీ వాక్చాతుర్యంతో నెట్టుకొస్తారని చెప్పవచ్చు. సమస్యలు తగ్గించుకుంటారు, ఉపయోగపడుతుంది. అలాగే ఖర్చులు ఏమన్నా చేసేటప్పుడు కూడా 1-2 సార్లు ఆలోచించి అవసరమైన వాటికే పెట్టుకోండి. అదర్వైజ్ అదే కొంచెం ఆర్థిక సంక్షోభాలు ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి ఖర్చుల విషయంలో కొంచెం నియంత్రించుకోండి. ఒక్కొక్కసారి మీరు ఏంటంటే ఇతరుల విషయాలు వాళ్ళ అభిప్రాయాలు కూడా మనం విలువ ఇచ్చే అవసరం ఉంటుంది అన్నమాట. కుటుంబంలో కానీ పెద్దవాళ్ళు ఎవరైనా కానీ ఆఫీసులో కానీ ఎవరైనా సరే సలహా చెప్పినప్పుడు ఫస్ట్ వినదగు ఎవరు చెప్పినా అన్నట్టుగా మీరు ఫస్ట్ విని అది మీకు అనుకూలంగా ఉన్నంత వరకు ఆచరించడం తప్పులేదు. కాబట్టి వినటానికి వాళ్ళ సలహాలని పాటించడానికి నచ్చితే చాలా మటుకు అది కొంచెం ప్రయత్నించండి, చాలా మంచి ఫలితాలు వస్తాయి. ఎందుకంటే తొందరపాటుగా మనం చేసే నిర్ణయాలు కానీ మనం ఆవేశంగానే మాటల వల్ల కానీ ఒక్కోసారి ఏమవుతుంటే బంధుత్వాలు దెబ్బతింటాం కానీ దగ్గర వ్యక్తులు దూరం అయ్యే అవకాశాలు కూడా మనకు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ విషయంలో కొంచెం కేర్ఫుల్గా ఉండండి. అలాగే అనవసరంగా ఇతరుల యొక్క విషయాల్లో కానీ ఎవరి విషయాలు కూడా కలగ చేసుకోకుండా ఉంటేనే మంచిది. వీలైనంత వరకు మీకు ఈ మాసంలో రియల్ ఎస్టేట్కి, బ్రోకర్లకి వీళ్ళందరికీ కూడా చాలా అనుకూలంగా ఉంది. స్థిరాస్తి క్రయ విక్రయాలు కూడా చాలా మటుకు అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. ఈ మాసంలో 9, 10, 11, 12, 13 ఈ తేదీలు చాలా అనుకూలంగా ఉన్నాయి. కాబట్టి ఏదైనా ఇంపార్టెంట్ పనులు చేయాల్సి వచ్చినా, ఏమైనా ఇన్వెస్ట్మెంట్ చేయాల్సి వచ్చినా, ఆస్తులు కొనాల్సుకున్నా, అంటే ఎటువంటి ముఖ్యమైన శుభ కార్యక్రమాలు అయినా సరే ఈ సమయంలో చేస్తే చాలా మంచి ఫలితాలు వస్తాయి. అలాగే మీకు 4, 5, 8, 9, 10, 16, 17 ఈ తేదీల్లో మటుకు వీలైనంత వరకు ఎటువంటి ముఖ్యమైన పనులు పెట్టుకోకుండా ఉండండి. అలాగే ప్రయాణాలు ఏమన్నా ఉంటే కూడా వాయిదా వేయండి. తప్పనిసరి పరిస్థితుల్లో వెళ్ళవలసి వస్తే కనుక సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకొని వెళ్ళడం, వాహనాలు నడిపేటైతే జాగ్రత్తగా వాహనాలు నడపడం, అంటే రిస్క్ లేకుండా ఓవర్ స్పీడ్గా వెళ్ళకుండా వీలైనంత వరకు కంట్రోల్డ్గా వాహనాలు నడపడం చేస్తే మటుకు చాలా మంచిది. వీలైనంత వరకు ఆ డేట్స్లో కూడా ప్రయాణాలు లాంటివి ఏమైనా ఉంటే వాయిదా వేస్తే కనుక చాలా మంచి ఫలితాలు వస్తాయి. మొత్తం మీద చూసినప్పుడు మీకు ఈ మాసం అంతా కూడా చాలా మటుకు అనుకూలంగా ఉన్నప్పటికీ సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకోవడం, ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణ చేయడం, ప్రతిరోజు కూడా సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వడం, సూర్య నమస్కారాలు చేసుకోవడం వల్ల చాలా మంచి ఫలితాలు కలుగుతాయి. కుదిరితే కనుక విష్ణు సహస్రనామం వినండి, మంచి ఫలితాలు పొందండి. సర్వే జనా సుఖినో భవంతు. శుభం.